మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలో 80 వారాలుగా రాష్ట్ర భవన కార్మిక అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూలమాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అల్వాల్ ఉప కమిషనర్ తిప్పర్తి యాదయ్య పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80% ఉన్న బహుజనుల రాజ్యాధికారం చేపట్టాలని అందుకోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు। తప్ప ఇది జరిగే అవకాశం ఉన్నది। ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు కాంచీరామ్ చెప్పారు కదా, కాంచీరామ్ గారు, కాంచీరామ్ మనకు సాక్ష్యం కదా, సజీవ సాక్ష్యం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం చూసినాం। కానీ ఈరోజు రాజ్యాధికారం ఏకైక మార్గం అంటున్నారు, కానీ నిజంగా రాజ్యాధికారం కరెక్టే రావాలా, కానీ రాజ్యాధికారం వస్తే కూడా హక్కులేం రావు నాకు తెలిసి। ఎందుకంటే యూపీలో మాయావతి గారు చూశారు, కానీ అలా అధికారంలో లేకుండా పోయే వరకు మళ్ళీ ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం। కాబట్టి ఈ రోజు మిత్రులారా, అన్ని రంగాలలో, అటు రాజకీయ రంగంలో కానీ, ఇటు ఇండస్ట్రియల్ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఈ బహుజనులంతా ఉంటేనే తప్ప అప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతున్నది। ఎలా భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? అంబానీలు పరిపాలిస్తున్నారు। అంబానీల దగ్గర ఉన్నటువంటి మరి వాళ్ళు ఎలా చెప్తే అలా ఇదే పరిస్థితుల్లో ఈరోజు మనకు చట్టాలు వస్తూ ఉన్నాయి। కాబట్టి పారిశ్రామిక రంగంలో ఈ బహుజనులు రావాలా, అడ్మినిస్ట్రేషన్లో ఈ బహుజనులు రావాలా, రాజకీయ రంగంలో ఈ బహుజనులు రావాలా। అలాంటి సందర్భంలోనే ఈ సమాజంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న 80% మందికి 85% మందికి న్యాయం జరుగుతున్నది। అదే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన, ఆశయము, జ్ఞానము, ఆ జ్ఞానం కొరకు మనం అందరము పనిచేయాలని ఆ కోవలో ఆలోచించాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు, నేను 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు। బోడుపల్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కొరకు పనిచేస్తున్నటువంటి మిత్రులు, నాయకులు అందరికీ కూడా జై భీములు తెలియజేస్తున్నాను।